अनकापल्ली जिले के कल्याण पोलुवा रिजर्वायर के तहफ़्फ़ुज़ के मुतालबे पर 2 घंटे की जल दीक्षा और एहतजाजी मुजाहरा किया गया। मुजाहिरीन ने मुतालबा किया कि रिजर्वायर को फौरी तौर पर नो माइनिंग जोन करार देकर गैर ज़रूरी माइनिंग और मुबैना ज़मीनी कब्ज़ों को रोका जाए। मुक़र्रिरीन का कहना था कि आबी ज़ख़ीरे में मिट्टी भरने और कुदरती फीडर नहरों को बंद करने से पानी ज़ख़ीरा करने की सलाहियत मुतासिर हो रही, जिससे हज़ारों किसानों की आबपाशी खतरे में पड़ सकती है। एहतजाज में ज़िला इंतज़ामिया से मुश्तरका सर्वे, कब्ज़ों के खात्मे और ज़िम्मेदार अफराद के खिलाफ सख्त कानूनी कार्रवाई का मुतालबा किया गया। నుండి కళ్యాణంలో రిజర్వేర్ కాపాడుకుందాం మైనింగ్ మాఫియా నుండి కళ్యాణంలో కాపాడుకుందాం ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నాన్ షెడ్యూల్ గ్రామాలు షెడ్యూల్ ఏరియాలో చేర్చాలి నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు షెడ్యూల్ ఏరియాలో చేర్చాలి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రకటన చేయాలి మైనింగ్ మాఫియా నుండి కళ్యాణంలో రిజర్వేర్ కాపాడుకుందాం మైనింగ్ మాఫియా నుండి కళ్యాణంలో రిజర్వేర్ కాపాడుకుందాం భూ మాఫియా నుండి కళ్యాణంలో రిజర్వేర్ కాపాడుకుందాం భూ మాఫియా నుండి కళ్యాణంలో రిజర్వేర్ కాపాడుకుందాం ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా రేపు 9వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన అరకు వ్యాలీకి విచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు అయితే ఉన్నాయో 262 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా షెడ్యూల్ ఏరియాలో చేర్స్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయమని ఒకటి. 2, ఈ కళ్యాణ్ లావా ఏరియా సంబంధించి 4480 మొత్తం విస్తీర్ణ కలిగినటువంటి భూభాగంలో లోవ రిజర్వేర్ ఉంది. ఈ లోవ పైన మన ఆదివాసీ గిరిజన గ్రామాలు అనేక గ్రామాలు ఉన్నాయి. అలాగే కింది రైతాంగం ఉంది. ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఈ కళ్యాణ్లో డౌన్ పరివాహక ప్రాంతంలో బఫర్ జోన్ ప్రాంతాల్లో కొన్ని అక్రమంగా కట్టడాలకి అలాగే సదును చేసి వచ్చేటువంటి గడ్డలన్నీ కప్పేసే పరిస్థితి ఉంది. దీని మీద ఇతర సంఘాలు అన్నీ కూడా ఆందోళన చేసి దాని మీద కూడా ప్రత్యేకించి జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ విచారణ చేయించాలని. మూడోది ఏంటంటే ఈరోజు నాన్ షెడ్యూల్ కళ్యాణ్లో ఏరియాలో మహాశివరాత్రి పెద్ద పండుగలు జరుగుతాయి. కానీ బస్సులు వచ్చి ఆ రోజుల్లో బస్సులు వేస్తారు, తర్వాత తరంలో బస్సులు ఉండవు. కాబట్టి ప్రత్యేకించి ఒక బస్సు సౌకర్యం కూడా కల్పించాలని ఇటువంటి డిమాండ్లతో ఈరోజు కళ్యాణంలో రిజర్వేర్ దగ్గర మనం జలదీక్ష కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. అందుకని ఏజెన్సీలో ఉన్నటువంటి నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాల్లో షెడ్యూల్ ఏరియా చేర్చాలని, మైనింగ్ మాఫియా నుండి కళ్యాణంలో కాపాడాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. రేపు కూడా ఈ ప్రజలు మొత్తం కూడా చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేయాలని భావిస్తున్నాం. అదే ప్రాబ్లంతో పాటు గిరిజనులు సాగులో ఉన్నారు, పట్టాలు లేవు. కాబట్టి 60 ఎఫ్ఆర్ పట్టాలందరికీ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క జలదీక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.